ఎప్పుడైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళు నాన్ వెజ్ తిననప్పుడు స్పెషల్గా సర్ప్రైజ్గా ఈ కర్రీ చేసి పెట్టండి. చాలా బాగా ఇష్టపడతారు. చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారా ఎంత బాగా కుక్ అయిందో. టేస్ట్ కూడా అంత బాగుంటుంది. అన్నంలోకైనా చపాతీలోకైనా అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఏంటా అని అనుకుంటున్నారా? పనసకాయ గ్రేవీ కర్రీ అండి. దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం ముక్క వేసుకొని, కొంచెం మసాలా అండి, స్పైసెస్, సాజీరా, ఇలాచి, కొన్ని దాల్చిన చెక్క, లవంగాలు, కొన్ని మిరియాలు, 5-6 ఎండుమిర్చి కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని ఫైన్గా ప్యూర్గా పేస్ట్ అయితే చేసేసుకోవాలి. ఇది చాలా బాగుంటుంది. కర్రీలో వేయడం వల్ల ఈ పేస్ట్ అనేది అస్సలు మిస్ చేయొద్దు. ఇది మొత్తం ఫైన్గా పేస్ట్ అయితే చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ప్యూర్గా కావాలి. ఇలా అయిన తర్వాత పక్కకు పెట్టేసుకొని, ఇవి చూసారా పనసకాయ అండి. ఇది సీజన్లో ఉన్నప్పుడు మాత్రమే దొరుకుతుంది. ఈ సీజన్లోనే దొరుకుతుంది. తర్వాత మనకి ఎప్పుడు దొరకదు కాబట్టి సీజన్లో ఉన్నప్పుడే యూస్ చేసేసుకోవాలి. చాలా బాగుంటుంది. పచ్చి పనసకాయ ఉంటుంది కదా, దాన్ని ముక్కలుగా కట్ చేసేసుకొని మనం యూస్ చేసేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. అందులోకి మనకి ముక్కలు మునిగేంత వరకు వాటర్ అయితే వేసేసుకోవాలి. అందులోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసేసుకోవాలి. ఇవన్నిటిని వాటర్ అనేది వేడైన తర్వాత ముక్కలు అనేది అందులోకి వేసేసుకోవాలి. నేను 1/2 kg తీసుకున్నాను. ఇవన్నిటిని మునిగేంత వరకు వాటర్ అయితే వేసేసుకొని మంచిగా మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకోవాలి. ఒక 10 నిమిషాలలో అయితే చక్కగా ఉడికిపోతాయండి. చూస్తున్నారు కదా, మనకి ముక్క ఉడికిందో లేదో అని ఒకసారి ముక్కని ఇలా అంటే అర్థమవుతుంది ఎంత సాఫ్ట్గా ఉడికిందో. ఇప్పుడు అవి ఉడికిన వాటిని జల్లిగంటలో వేసేసుకొని వాటర్ అన్నీ వడగట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఒక 2 పావుల ఆయిల్ అయితే వేసేసుకొని వీటిని మనం ముందుగా ఉడికించుకున్నాం కదా పనసకాయ ముక్కలు, వాటిని వేయించేసుకోవాలండి. కొంచెం ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. లైట్గా వేయించేసుకుంటే సరిపోతుంది. ఇలా అడగంటకుండా మెల్లిగా చిన్న మంట పెట్టేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల కూర అనేది కమ్మగా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా అన్నిటినీ మంచిగా వేయించేసుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని మనకి కలర్ చేంజ్ అవుతుంది, చూస్తేనే మనకి అర్థమవుతుంది. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. మీకు కనిపిస్తుంది కదా, మంచి గోల్డెన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. తీసేసుకొని మళ్ళీ అందులోకి ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులోకి ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్ పెద్దవి కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. అన్నంలోకైనా చపాతీలోకైనా నాన్ వెజ్ తినని వాళ్ళకి ఈ కర్రీ అనేది బాగా నచ్చుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మన ఇంట్లోకి ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా సర్ప్రైజింగ్గా పెడితే వాళ్ళు అచ్చం చికెన్ లాగా ఉంది అని టేస్ట్ చేస్తారు. చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతారండి. ఇవి ఆనియన్స్ అయితే వేగాయి కదా, ఇప్పుడు అందులోకి పసుపు, ఉప్పు, రుచి తగినంత ఉప్పు వేసేసుకోవాలి. మనకి ఆల్రెడీ ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని వేసేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. అడగంటకుండా చూసుకోవాలి. కొంచెం ఇవన్నిటిని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ ఉంది కదండి, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసేసుకున్నాం కదా, స్పైసెస్ అన్నీ వేసుకున్న పేస్ట్ అనేది ఇందులోకి అయితే వేసేసుకోవాలి. ఇందులోకి మొత్తం పేస్ట్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. మనకు కలుపుతుంటేనే ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత అందులోకి కొంచెం వాటర్ అయితే వేసేసుకోవాలి. గ్రేవీకి సరిపడినన్ని వాటర్ అయితే వేసుకోవాలి. మనకి ముక్కలు మునిగేంత వాటర్ అయితే వేసుకుంటే మనకి గ్రేవీ అనేది చక్కగా వస్తుంది. మీకు కావాలంటే ఇంకొంచెం పేస్ట్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అందులోకి డ్రై ఫ్రూట్స్, నట్స్ వేసేసుకొని అయినా పేస్ట్ చేసేసుకోవచ్చు. నేను సింపుల్గా ఉండాలని అలా చేశాను. తర్వాత గ్రేవీకి సరిపడిన వాటర్ వేసేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పనసకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి కూడా అందులోకి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 టమాటాలని, పెద్ద టమాటాలను తీసేసుకొని ఇలా ప్యూరీ లాగా చేసుకొని వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇది మూత పెట్టేసుకొని చిన్న మంట మీద మగ్గించుకుంటే మంచిగా గ్రేవీ అనేది బయటకు వస్తుంది. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి.
మీకు ఇంకొంచెం గ్రేవీ కావాలంటే జీడిపప్పు గసగసాలు పేస్ట్ కూడా చేసేసుకొని వేసుకున్నా కూడా కర్రీ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం అంతా వేసేసుకొని మూత పెట్టి మంచిగా చిన్న మంట మీద పెట్టి కుక్ చేసుకోవాలి. ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. చూసారా, మంచిగా కుక్ అయిపోయింది. లాస్ట్గా చివరిగా కొంచెం కొత్తిమీర గరం మసాలా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. కూర మాత్రం అద్భుతంగా ఉంటుందండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కదా. పనసకాయ దొరికేది ఈ సీజన్లోనే, ఎండాకాలంలోనే దొరుకుతుంది, తర్వాత మళ్ళీ దొరకదు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చూస్తుంటే అచ్చం చికెన్ కర్రీ లాగానే ఉంది కదా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగుందో, అచ్చం చికెన్ లాగా ఉంది కదా. ఒక పీస్ కట్ చేసి చూపిస్తాను, చూసేయండి. ఎంత సాఫ్ట్గా ఉడికిందో చూస్తున్నారు కదా, చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.